హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మెండుగా కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, ఈ పునరుత్థాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు, అట్టి మాటలు ప్రభువే మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం ధ్యానించుకుందాం. మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. చూడండి, సమస్తమును కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల కింద ఉంచి సమస్తం పైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించబడ్డాడు. మన తండ్రి ఆయన నా వెనుక నియమించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నెరవేర్చబడిన వారు విజయముతో తిరిగి పరలోకంలోకి చేరుకున్నారు. చేరుకున్న ఆయనను తండ్రి ఘనపరిచారు. సర్వాధికారం ఇచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అసలు ఈ ఎఫెసు సంఘం ఒక ప్రత్యేకమైన సంఘం. ఎఫెసు సంఘం ప్రత్యేకమైనది. అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఒక మాట చెప్పారు. పౌలు చెప్పిన మాట చూడండి. 1వ అధ్యాయంలోనే 1వ వచనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసులందు విశ్వాసం ఉంచిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారికి దేవుని సంకల్ప ప్రకారము రాస్తున్న విషయాలు మూల భాషలో చూస్తే, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారికి దేవుని సంకల్ప ప్రకారము వ్రాస్తున్న విషయాలు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సంకల్ప ప్రకారం వాళ్ళకు వ్రాయబడుతున్న విషయాలు. అంతేకాదు, ఎఫెసులో పరిశుద్ధులు ఉన్నారు. ఎఫెసులో ఉన్నవారు ఎవరండి? పరిశుద్ధులు. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తులో విశ్వాసించిన వారికి. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఎఫెసులో ఉన్న వారిలో పరిశుద్ధులు ఉన్నారు. క్రీస్తులో విశ్వసించిన వారికి మాత్రమే వ్రాయబడే, అందరికీ వ్రాయలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా రాస్తూ చెప్పిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మహిమగల తండ్రి నామము తెలుసుకోవడానికి మీకు తెలివిగల ఆత్మను, తన జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సును ఇవ్వాలని ప్రార్థించున్నాను. దేవునికి మహిమ కలుగు. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, మూల భాషలో చెప్తున్నాను ఇవన్నీ కూడా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమ గల తండ్రి మనకు తెలుపబడటానికి, అంటే తండ్రి అయిన దేవుడిని మనం తెలుసుకోవడానికి,
యేసుక్రీస్తు యొక్క దేవుడు, తండ్రి అయిన దేవుని మనం తెలుసుకోవటానికి తెలివి గల ఆత్మను, తన జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సును ఇయ్యాలని ఆయన మన కోసం ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీ మనోనేత్రములు వెలిగి మన పిలుపు గూర్చిన నిరీక్షణ ఎట్లాంటిదో, పరిశుద్ధులలో ఆయన మహిమ గల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమైనదో మీరు గ్రహించాలని ఆయన ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లరా, మన మనోనేత్రం వెలిగించబడకోకుండా మనకు ఏమి అర్థము కాదు. మన మనోనేత్రము వెలిగించబడినప్పుడు మన పిలుపును గూర్చిన నిరీక్షణ ఎలాంటిదో మనం గ్రహించగలుగుతాం. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, అది అర్థము కానంతసేపు కూడా ఉపయోగం ఉండదు. కానీ నన్ను ఎందుకు పిలిచాడు అని అది నేను గ్రహించగలిగినప్పుడు, నేను దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు ఎప్పుడు వస్తుంది నాకు మనోనేత్రం వెలిగించబడినప్పుడు, ఆయన ఒక జ్ఞానం నాలోనికి వచ్చినప్పుడు, అప్పుడు అసలు నన్ను ఎందుకు పిలిచాడు నా ప్రభు, నా వలన ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి, నేను ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు, నేను ఏ ఫలం ఫలిస్తే ఆయన ఫలాన్ని తన ఆకలి తీర్చుకుంటాడు. మన ఫలించే ఫలాలు క్రీస్తు ఆకలిని తీర్చగలిగినవి ఉండాలి. దానికి మహిమ కలుగునుగా. ఏ ఫలము నేను ఫలించాలి, నేను ఎలా ఫలించాలి, నేను ఎలా ఉండాలి అని మనం తెలుసుకోగలం. దేవునికి మహిమ కలుగునుగా. అసలు మన నిరీక్షణ ఏంటి, మన మన పరిశుద్ధులతో ఆయన మహిమ గల వారసత్వం ఎంత, పరిశుద్ధులలో మన వారసత్వం, మహిమ కలిగిన వారసత్వం మనకి ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఇస్తాడు, మనకి ఎంత ఉంది. అంటే పరిశుద్ధుల శ్వాసములో పాలివారం అగునట్లుగా, పరిశుద్ధులతో మనం కూడా వాళ్ళ శ్వాసములో మనం భాగస్థులం అవ్వాలి. ఆ పరిశుద్ధుల్లో మనము కూడా నిలబడగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ వారసత్వం ఎంత, ఆ ఐశ్వర్యం ఎంత మీరు గ్రహించిన ప్రభు ఎంత గొప్పవాడో మీరు తెలుసుకోవాలని ఆయన వేడుకుంటున్నారు. మనం తెలుసుకోవాలి అసలు మన పిలుపు ఏంటి, మన దేవుని చిత్తం మన ఎడలేంటి, అసలు మనం పిలిచిన వాడు ఎంతటి శక్తివంతుడు, ఎంతటి ప్రభావం కలిగిన వాడు, ఆయన ఐశ్వర్యం ఎంత, ఆయన ఖ్యాతి ఎంత, ప్రఖ్యాతి ఎంత, దేనిని విషయమై మనల్ని ఆయన తెలుసుకున్నాడు, అది మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు అనేది మనం తెలుసుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తనను నమ్ముకున్న మనలో తన అపరిమితమైన శక్తితో, తను నమ్ముకున్న మనలో తన యొక్క ప్రభావం ఎంత, ఆ శక్తి యొక్క ప్రభావం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఆ శక్తి ఏంటి, ఆ శక్తి యొక్క ప్రభావం ఏంటి, ఆ క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఆ ప్రభావం ఏంటి, ఆ మహత్యం ఏంటి, ఆయన ఒక శక్తి ఏంటి, చనిపోయిన వాడిని 3వ రోజున తిరిగి లేపితే ఆయన తిరిగి బ్రతికి వచ్చి ఆయనను తీసుకువెళ్ళి పరలోకంలో తనతో పాటుగా ఆ కూర్చుండబెట్టుకున్న ఆ ప్రభావం ఎంత, ఆయన యొక్క శక్తి ఎంత, ఆయనకు బలం ఎంత, అది మనం గ్రహించగలగాలి, అది మనం తెలుసుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనతో కూర్చోబెట్టి పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టడం కాదండి, క్రీస్తుని సర్వాధిపత్యము, అధికారము, ప్రభావము, ప్రభుత్వము కంటే యుగ యుగములు గాని రాబోయే యుగములలో గాని పేరుగాంచి ప్రతి నామము కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతో గొప్ప నామముగా, ప్రతి నామము కంటే కూడా గొప్ప నామము యేసు నామం అని ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు అంతగా హెచ్చించాడు. ఎవరిని? ప్రభువైన
క్రీస్తు యేసుని. దేవునికి మహిమ కలుగునుగా. సర్వాధికారం ఆయనకు అప్పగించాడు. సర్వాధిపత్యము, అధికారము, ప్రభావము, ప్రభుత్వము కంటే ఈ యుగము కాదు గాని రాబోయే యుగము కూడా ఆయన పేరుగాంచిన ప్రతి నామము కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతో పైగా ఆయన అన్ని నామముల కంటే పై నామం చేశాడు ఆయన్ని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచి సంఘములన్నిటిలో ఆయనకు తలగా నియమించి ఉన్నాడు. ఈ సంఘము ఆయన శరీరం అంతటిని అన్ని విధాలుగా నింపుతున్న ఆయన యొక్క సంపూర్ణత అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. అన్నిటిని కూడా నింపుతున్న సంపూర్ణత అయి ఉన్నాడు క్రీస్తు. ఎందుకు ఆయన అంతగా హెచ్చించబడ్డాడు? ఎందుకు ఆయన అంతగా కనపరచబడ్డాడు? ఎందుకు ఆయనకి సర్వాధికారము అప్పగించబడింది? సార్వభౌమ అధికారము ఎందుకు ఆయనకి అప్పగించబడింది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భూలోకంలోనే గాని పరలోకములే గాని సర్వ సృష్టి మీద అంతటి ఆధిపత్యము యేసుకు ఎందుకు వచ్చింది? కొంచెం లోతుగా చూస్తే మన వంటి వాడుగానే వచ్చాడు ఈ లోకానికి. మన వంటి వాడుగానే ఈ లోకానికి వచ్చాడు. కన్య గర్భము ద్వారా ఆయన ఉద్భవించి ఈ లోకానికి వచ్చి మనలాగా శరీరం ధరించుకొని మానవ శరీరంతో ఈ లోకానికి వచ్చి మానవుడు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించి అన్నీ కూడా కష్టాలను అనిపించాడు, నష్టాలను అనిపించాడు, పేదరికము అనిపించాడు, అన్నీ అనిపించాడు. ఆయన అనిపించింది ఏముందండి? ఇలా అనిపించినది అంటానికి ఏదైనా ఉందా? అయ్యా మేము పేదవారము, అయ్యా మేము దరిద్రులము, మేము పనికిరాని వారము, మా దగ్గర ధనము లేదు, ఐశ్వర్యం లేదు, ఆస్తి లేదు అంటానికి ఆయన దగ్గర ఏమైనా ఉందా? మహాదైశ్వర్యవంతుడండి. అన్ని విడిచిపెట్టి రిక్తుడుగా ఈ లోకానికి సశరీరుడుగా వచ్చి సమస్తము కూడా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీలాగా నాలాగా ఒక వ్యక్తిగా జీవించిన జీవితం మన ముందు నుంచి ఆయన జీవితం మాదిరికల జీవితం జీవించాడు. ఒక మనుషుడు ఈ విధంగా జీవించవచ్చు, ఒక నరుడు ఈ విధంగా జీవించాలి అని జీవించిన వాడండి. దేవుడికి మహిమ కలుగును. అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. రక్త మాంసాలతో కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మరూపిగా రాలా, రక్త మాంసాలతో వచ్చాడు ఈ లోకానికి, రక్త మాంసాలతో ఉన్నాడు. అలా ఉండి కూడా రక్త మాంసాలతో ఉన్న నీవు నేను ఎలా ఉన్నామో అలాగే ఉన్నా. ఆయన మనలాగా తలంపులు ఉండవా, కోరికలు ఉండవా? ఏముండవు, అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటిని ఎలా స్వాధీనపరచుకోవాలో, ఎలా అలవర్చుకోవాలో, ఎలాగా వాటిని జయించాలో మనకు చెప్పటానికి ఆయన మన ముందుకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తినకూడదు అన్నదాన్ని తినకూడదు, ముట్టకూడదు అన్నదాన్ని ముట్టకూడదు, వెళ్ళకూడదు అన్నదానికి వెళ్ళకూడదు, చేయకూడదు అన్నది చేయకూడదు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనిషి రూపాన మనం ఏం చేస్తూ ఉంటాం? దేనికి మేము ఏమనుకుంటాం, ఏం చేస్తుంటాం? మేము అలా పని చేయలేమండి, మేము దాన్ని స్వాధీనపరచుకోలేకపోతున్నామండి, మా శరీరాన్ని మేము లోపరుచుకోలేకపోతున్నామండి, ఇది ఇచ్చలతో కూడుకుందండి, ఇది చర్యల ఆశలతో కూడుకుందండి, ఇది సుఖాన్ని కోరుకుంటుందండి, ఈ శరీరం సుఖాన్ని కోరుకుంటుందండి, దీన్ని నుంచి మేము జయించలేకపోతున్నామండి అని నీవు సాకులు చెప్పకుండా ఉండడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి నీలాగా జీవించి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమస్తము కూడా శ్రమ అనుభవించాలి. అయ్యో మేము శ్రమ అనుభవించడం, ఈ శ్రమలో మేము అనుభవించలేము అంటాకి ఆయన శ్రమ అనుభవించాడు, శ్రమ అనుభవించి వెళ్ళాడు. ఆయన శ్రమ పడకుండా లేడు, శ్రమ అనుభవించాడు.
ఆయన పరిశుద్ధుడే, ఆయన పవిత్రుడే, ఆయన నిందరహితుడే, మచ్చ మల్లెము కుళ్ళు డాగు ఏది లేనివాడే. కానీ నీ కోసం, నువ్వు చేసిన పాపాల కోసం, నువ్వు చేసిన దోషాల కోసం, నువ్వు చేసిన అతిక్రమాల కోసం, నీవు చేసిన ఆ ఏ క్రియలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా మారలేదా? ఘోరమైన పాపిగా మారలేదా? పరిశుద్ధుడే, ఆయన పరిశుద్ధత నీకు ఇచ్చాడు, ఆయన యథార్థత నీకు ఇచ్చాడు, ఆయన నీతి నీకు ఇచ్చాడు, ఆయన యొక్క రాజ్య వారసులని ఎంచాడు. ఎంచుకొని ఈ రోజున నువ్వు చేస్తున్న పాపాలు, నువ్వు చేసిన అతిక్రమాలు ఆయన మీద వేసుకుని ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఏం అనుభవించలేదు, నీ శ్రమను ఆయన అనుభవించలేదా? నీ కష్టాన్ని ఆయన అనుభవించలేదా? నీ బాధను ఆయన అనుభవించలేదా? అన్నీ కూడా ఆయన అనుభవించి, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, నువ్వెవరో నేను నిన్ను హింసించడం ఏంటి అన్నాడు. నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్లు కాదా? దేవునికి మహిమ కలుగును కాదు. అంటే ఆ మాటలో మనం చూసినట్లయితే దాని భావం అదే కదండి. సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు, ప్రభువా నీవెవరో నిన్ను హింసించినటువంటి నేను. మరి నీ హింసించుచున్నది నా సంఘాన్ని కాదా? నా శరీరాన్ని కాదా నువ్వు హింసిస్తున్నది? ఆయన శిరసై ఉన్నాడు కదా, ఆ శరీరాన్ని హింసిస్తున్నావు, సంఘం శరీరం, ఆ శరీరం నువ్వు హింసిస్తున్నావు కదా. పౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావు నువ్వు? అడగలేదా? దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, మనకు మాదిరిగా ఉన్న యేసు ప్రభు, యేసు మనకు మాదిరిని చూపించాడు. ప్రతి విషయంలోనూ ఆయన ఒక మాదిరి చూపించాడు. ఆయన జీవితం అంతా కూడా ఒక మాదిరి. ఈ లోకానికి వచ్చి ఆయన ఉట్టినే వెళ్ళిపోలా, ఏదో నేను రక్షించడానికి వచ్చాడు, ఆయన రక్షించి వెళ్ళిపోయాడు అని కాదు. మనకే ముందుగా ఆయన మనల్ని రక్షించడమే కాదు, ఆయన జీవిత విధానాన్ని మనకు ముందుగా పెట్టాడు. ఆయన వెళ్ళిన మార్గం అది, ఆ మార్గంలో మనం వెళ్ళాలి. అదే మార్గాన్ని మనకు ఆయన అనుగ్రహించి వెళ్ళారు. ఆ మార్గం ద్వారానే ఇప్పుడు మనం పయనించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ యుగంలోనే కాదండి, రాబో యుగంలో కూడా ప్రతి నామము కంటే ఎంతో పైగా ఆయనను దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటి? ఆయన జీవిత విధానం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదాముతో చెప్పాడు దేవుడు, ఆదామా ఇదిగో భూమిని నువ్వు లోపరుచు, సృష్టిని లోపరుచుకో, భూమిని స్వాధీనపరచుకో, దాన్ని నింపు, దాన్ని అనుభవించు, సృష్టి నీ కోసమే సృజించింది అన్నాడు. మరి మానవుడి కోసమే కదా సృష్టి సృజించబడింది. 6 దినాలు కూడా దేవుడు కష్టపడి సర్వ సృష్టిని సృజించి 7వ దినము దాన్ని ఏలటానికి, దాన్ని పరిపాలించడానికి, దాన్ని లోపరుచుకోవడానికి, దాన్ని నింపడానికి నరులను సృజిస్తే ఈ నరుడు వెళ్ళి ఆ సృష్టికి సాగిలపడుతున్నాడు. ఆ సృష్టికి సాగిలపడి నరుడు చనిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోతే దేవుడు తానే సశరీరుడుగా భూమి మీదకి వచ్చి ఇది ఒక మానవుడు ఎలాగూ జీవించవచ్చు, ఇలా నడుచుకోవాలి, ఇలాగ ఉండాలి, ఈ పని చేయాలి. మీ తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆ దేవుని మీరు మహింపరచాలి, ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చాలి. ఆయన ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని, ఆయన పిలుచుకున్నాడు, మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి మీరు ఇలా ఈ లోకంలో జీవించి తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళాలి అని జీవితం అంతా మాదిరి అండి, మనకు ముందు ఉంచబడిన మాదిరి. దేవునికి మహిమ కలుగునుగా. నరుడు వచ్చి ప్రభువా నీవు దేవుడు కాబట్టి, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి, నీ పరిశుద్ధుడుగా ఉండాలి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, ఇలాగ ఉండాలి, నువ్వు చెప్తున్నావు, మాకు ఎలా జరుగుద్ది? మేము నరులం కదా, మేము మానవులం కదా, మరి మేము తప్పిపోయాం ప్రభువా, మేము ఆచరించలేము, మేము చేయలేము అంటే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి ఇదిగో ప్రాయశ్చిత్తం చేసుకోండి అన్నాడు. ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్తే ధర్మశాస్త్రాన్ని దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు, సులాభానికి వాడుకున్నారు. సులాభం వాడుకుంటుంటే ఎలా వాడుకుంటూ చెప్తారు. ఒక పాపం చేయకూడదు, తన పొరుగువాడి భార్యతో పాపం చేయకూడదు. ఇప్పుడు పాపం చేశాడు, పాపం చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని కడుక్కోవడానికి
ఆ పాపాన్ని కడుక్కోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏమొస్తున్నాడు? గొర్రెనో మేకనో కోడినో తీసుకుని వచ్చి అది వధించి తన పాపాలకి ప్రాయశ్చిత్తం తీసుకుని వెళ్తున్నాడు. వెళ్ళిపోయిన వాడు అక్కడ దాగిపోతున్నాడా? మరిపడి పాపం చేస్తున్నాడు, మరిపడి వస్తున్నాడు, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. ఎంతైనా ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో ఉన్న నరుడు, ఆదామును సృజించిన నరుడు, ఆ ఆదాము అనబడిన నరుడు ఆయన పోలికలో ఉన్నాడు కదా, ఆయన రూపంలో ఉన్నాడు కదా, ఆయన జీవాయువు ఉంది కదా. అటు ఇటు తిరిగి మహాజ్ఞానులు అయిపోయారు. అటు ఇటు తిరిగి ఏమైపోయారంట? తెలివి కలివారు. తెలివి అధికమై నానా ప్రాంతాలు తిరిగి నానా రకాలుగా తిరిగిన వాళ్ళు తెలివి అధికమైపోయింది. ఇప్పుడు అధికమైపోగానే ఏం చేస్తున్నారు? లోపాలు చూస్తున్నారు. దాంట్లో ఉన్న ఏ లోపం ఉంది, మనం ఏం చేసి ఎలాగ తప్పించుకోవాలి? దేవునికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు నరహత్య చేసిన వాడు రాళ్లతో కొట్టబడి చంపబడాలని ఉంది మన ధర్మశాస్త్ర ప్రకారం. మన చట్టాలు తీసుకుందాం, వాడికి మరణ శిక్ష విధించాలి. నరహత్య చేసిన వాడిని, ఎదటి వాడిని సహోదరుని చంపిన వాడిని వాడి ఉరి తీయాలి, లేదా యాజీవ కారాగార శిక్ష వేయాలి. వాడిని చంపేయాలి, ఉరి తీయాలి, చంపేయాలి. ఓకే. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దాని నుంచి తప్పించుకోవడానికి చట్టంలో ఎన్ని లుసుగులు ఉన్నాయో కనిపెడుతున్నారు. అంటే ఏ విధంగా తప్పించుకోవచ్చు? మన వకీల్ బాబులు చేసే పని అంటే మనం నియమించుకుంటాం వారిని, కొంత అమౌంట్ వచ్చి, అయ్యా మీరు మా పక్కన మీరు వ్యాజ్యం ఆడాలి, మా పక్కన మీరు వ్యాజ్యం ఆడాలి, ఇదిగో ఈ విధంగా వ్యాజ్యం ఆడాలి, నేను చేసింది ఇది, నువ్వు దేని నుంచి నన్ను తప్పించాలి, నీకు ఎంత ఇస్తా అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? దాంట్లో ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఏ సెక్షన్ ప్రకారం ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఏ సెక్షన్ పడితే అతను బ్రతుకుతాడు, ఏ సెక్షన్ పడితే అతను కొంతకాలం బయటకు వస్తాడు, తక్కువ శిక్ష పడే సెక్షన్లు ఏ ఉన్నాయి, ఏ విధంగా దీన్ని మలచాలి, ఏ విధంగా దీన్ని చేయాలి, చట్టంలో ఉన్న లొసుగులు దాన్ని కనిపెట్టి తిరిగి ఆ దాని నుంచి బయటపడటం కోసం అది చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఏముంది? మనం పాపం చేసామా, దోషం చేసామా, ఈ దోషం పరిహరించుకోవడానికి మనం ఒక కోడినో దేనో తీసుకుని వెళ్ళాం, గోగునో పావురనో తీసుకుని వెళ్ళాం, ఆ దోషాన్ని కడుక్కున్న వచ్చేసామని పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మరిపడి అలా మార్చబడిన వాడు మరిపడి పాపం చేయకూడదు, పాపం వైపు మళ్ళీ చూడకూడదు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు? మరిపడి పాపం చేసి మరిపడి వస్తున్నాడు, మరిపడి పాపం చేస్తున్నాడు. ఇది చూసిన దేవుడు ఇలా కాదు, నేనే వెళ్ళాలి, నేనే చేయాలి. ఎందుకంటే తరతరాలుగా ఏలుబడి చేస్తున్న ఆ పాపాలు, దోషాలు ఉన్నాయి, ఆ శాపాలు ఉన్నాయి. వాటిలన్నీ పరిహరించి మానవుని శుద్ధీకరించి నేను పరిశుద్ధపరిస్తే నా పరిశుద్ధత, నా యథార్థత, నా నీతి అతనికి ఇస్తే అతడు ఆ విధంగా జీవిస్తాడు కదా అని ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మనం పరిశుద్ధపరిచి వెళ్తే మనలో ఇంకొకడు ఉన్నాడు కదా, నాథుడు, లోకనాథుడు. ఈ లోకనాథుడు ఉన్నాడే, వాడు ఏం చేస్తుంటే వాడి కుయుక్తులతో ఇదిగో పర్వాలేదు, నేను ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను ఆయన పరిశుద్ధపరచబడ్డాను, పర్వాలేదు, ఇదిగో నువ్వు ఈ పని చేసి నువ్వు ఇలా తప్పించుకోవచ్చు అని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఏంటంటే, ఒక విషయంగా చెప్పాలంటే, వాడు ఈ సత్యవాక్యాన్ని మరుగుపరిచి అది నీ శివులలోకి, నీ హృదయంలోకి వెళ్ళలేకుండా మార్చి కల్పనా కథలు, పెట్ట కథలు తీసుకుని వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి దురద గల చెవులు అయిపోయాయి. వాడు ఎప్పుడు కిలుగుతూ ఉంటాడు, సత్యవాక్యం వెళ్ళనేకోకుండా నీకు దురద పుట్టిస్తుంటాడు. ఆ మాట నీ చెవులోకి వెళ్ళకోకుండా దురద పెడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే వాడు సత్యం వైపు జనాన్ని మరలనివ్వకుండా ఇప్పుడు ఎటువైపు మళ్ళుతున్నారండి? తనకు ఇష్టమైన బోధలు చెప్పు వారిని ఏర్పరచుకుంటూ ఉన్నారు. తమకు ఇష్టమైన బోధలు
చెప్పువాడిని ఏర్పరచుకుని అటువైపుగా జనం మళ్ళీపోతూ ఉన్న కాలం ఇది. దేవునికి మహిమ కలుగుగా. ఈ సత్యవాక్యము సత్యంలో నువ్వు సరిగా కట్టబడాలంటే ఎవరికి నచ్చుతుంది ఈ రోజున? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సత్యము సత్యము సరిగా చెప్తే ఎవరు వస్తారు, ఎవరు వింటారు? సత్యములోకి ఎవరు వస్తారు? రాలేరండి. వాళ్ళ కనులు మూయబడుతున్నాయి. వాళ్ళ కనులు మూయబడటమే కాదు, వాళ్ళ చెవులు మూయబడుతున్నాయి. వాళ్ళ హృదయము కఠినమైపోతుంది. అది వాళ్ళ మనసులు గ్రహించలేవు. వాళ్ళ హృదయాలు గ్రహించారు. ఎన్నో కార్యాలు పొందుకున్నా, ఎన్నో మేలు పొందుకున్నా సత్యంలోకి రా. ఎందుకంటే అపవాది ఏం చేస్తున్నాడంటే అనేకులు ప్రేరేపిస్తున్నాడు. అనేకులు ప్రేరేపించి ఈ అమ్మ భక్తిలో ఉందా, ఈ అమ్మ సత్యంలోకి వెళ్తుందా, అది ఎంతేంటో చూడాలి అని చెప్పి దాని చుట్టూ గుమ్మిపోయి నానా రకాలుగా చెప్పి, నానా మాటలు చెప్పి ఏం చేస్తుంటారు? ఆ మనసు అటువైపు సత్యం వైపు వెళ్ళనికోకుండా ఒకలాంటి పొగ కమ్మినట్లుగా వారు ముసుగు వేసేస్తున్నారు. ఇప్పుడు ఆ ముసుగులోంచి బయటికి రాలేవిక. అపవాది బంధించేవారు ఉచ్చుల్లో చిక్కిపోయిన తర్వాత ఇక వాడి నుంచి నువ్వు విడిపించుకోవడం అసాధ్యం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక వాడి నుంచి విడిపించుకోవడం అసాధ్యం. రాలేవు బయటికి. ఇక అంతకు వాడి వైపు మళ్ళించుకొని వాడు తీసుకొని వెళ్ళి వాడు పాతాళంలో పడవేయటం తప్ప నిన్ను పరిశుద్ధంలోకి నడిపించలేడు, నిన్ను సత్యంలోకి నడిపించలేడు. సత్యంలోకి వాడు వెళ్ళడానికి నిన్ను ఒప్పుకోడు. ఎందుకంటే నీవు సత్యంలో వెళ్ళంటే సత్యంలో సర్వసత్యంలోకి వెళ్తావు. సర్వసత్యం నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. అందుకే వాక్యం అనేది సత్యమును నీవు వినకోకుండా నిన్ను అడ్డగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ పిల్లరా, సమస్తమును కూడా ఆయన ఎందుకు ఇంత సార్వభౌమాధికారం ఎందుకు ఇచ్చాడు? దేవుడు తన సింహాసనాన్ని ఎందుకు ఇచ్చాడు? జయించాడు కాబట్టి, లోకాన్ని జయించాడు కాబట్టి. జయించిన వాడికి సింహాసనం, జయించిన వాడికి కిరీటం. కిరీటం అంటే అధికారం. అధికారం ఇచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడం. ప్రభువు అదే అన్నాడు, నేను జయించి వెళ్ళాను, నేను అక్కడ సింహాసనం పొందుకున్నాను, అధికారం పొందుకున్నాను. నీవు జయించిరా, నీవు నా సింహాసనం మీద ఆసీనుడై ఉండు, నా రాజ్యంలో నువ్వు పరిపాలిద్దువు గాని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజప్రియులారా, ఆలోచించండి. యేసుని ఎందుకు ఆయన ఈ లోకాన్ని తీసుకొచ్చాడు? ఎందుకు ఆయన ఉన్నాడంటే ఆయనను చూసుకుంటూ, ఆయన మార్గంలో అడుగులు వేసుకుంటూ ఆయన వైపు మనం వెళ్ళడానికే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనకిష్టమైన త్రోవలో మనకిష్టం వచ్చినట్లుగా మనం నడుస్తున్నాము అంటే దానికి కారణం ఏంటంటే మనము ఎవరి పక్షంగా ఉన్నాము, మనం ఎటువైపు ఉన్నాము మనము గ్రహించలేకపోవడానికి కారణం ఇదే. అపవాది మన కనులను, మన చెవులను, మన హృదయాన్ని దాని గోచరము కానీయట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు అనగానే అద్భుతము, ఆశ్చర్యము, కార్యము. అక్కడికి వెళ్తే స్వస్థత, ఇక్కడికి వెళ్తే విడుదల, ఇక్కడికి వెళ్తే స్వస్థత, రక్షణ అని అక్కడికి ఇక్కడికి పరుగులు పెట్టుతున్నారు జనాలు. ప్రభు అదే అన్నాడు, ఆ యేసు అక్కడ ఉన్నాడు, యేసు ఇక్కడ ఉన్నాడు, యేసు అక్కడ ఉన్నాడంటే మీరు పరుగు పెట్టవద్దు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. పరుగు పెట్టవద్దు, మీరు పరుగు పెట్టవద్దు. కారణం ఏంటి? అపవాది వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు. యేసు వలే వచ్చి నేనే యేసు అని చెప్తున్నాడు. అది నువ్వు గ్రహించగలగాలి, నువ్వు తెలుసుకోగలగాలి, నీ మనోనేత్ర వెలిగించబడాలి. వాడు అపవాది సంబంధ, దేవుని సంబంధ, అది నువ్వు గ్రహించా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ప్రియులారా, ఆయన ఊరికినే అంత అధికారం ఇవ్వలేదండి తండ్రి. భూమి మీద ఉన్నంత కాలము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, తండ్రి ఇదిగో నీవు నాకు అప్పగించిన బాధ్యత సమస్తము కూడా సమాప్తి చేశాను. అన్నిట్లో ఆయన సంపూర్ణుడుగా మిగిలిపోయాడు. అన్ని కూడా సంపూర్ణంగా చేశాడు. ఎక్కడ కూడా అసంపూర్ణంగా చేయలేదు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఏ విషయంలో అసంపూర్ణత లేదు ఆయనలో. సమస్తం కూడా సంపూర్ణము చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. సమస్తం కూడా సంపూర్ణము చేశాడండి. ఎక్కడ కూడా అసంపూర్ణత అనేది ఆయనలో లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసంపూర్ణత ఎక్కడ లేదు. ఎందుకని? తండ్రికి విధేయుడై ఉండటంలో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో, తండ్రి సంకల్పం ఆయన సిద్ధింప చేయటంలో, ఆఖరికి తన ప్రాణాన్ని పెట్టడం కూడా ఆయనకి ఇష్టపడిపోయాడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. నా కోసం ఒక దెబ్బ తినమంటే తింటావా అమ్మా? తింటావా? ఒక దెబ్బ తినమంటే తింటావా? తినం. నీకోసం నేను తింటాం ఏంటయ్యా? మరి నీ కోసం ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు? ఎంత శ్రమ అనుభవించాడు? ఎన్ని బాధలు అనుభవించాడు? దేనికోసం? నిన్ను రక్షించుకోవడం కోసం కాదా? దేవునికి మహిమ కలుగు. ఆయనకి ఏ అధికారం ఉందో నీకు కూడా ఆ అధికారాన్ని ఇవ్వడానికి కాదా? ఇక్కడ ఆయన ప్రేమ కనపడట్లేదా? ఆయన వాత్సల్యత కనపడట్లేదా? తండ్రి ఎంతగా నీకోసం తప్పిస్తున్నాడో నీకు అర్థం కావట్లేదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన యొక్క అన్ని విధములుగా నింపుతున్న ఆయన సంపూర్ణత అన్ని విధాల్లో కూడా నిన్ను నింపుతూనే ఉంది. ఏ విషయంలో కూడా ఆయన ఆయన అసంపూర్ణ ఉంచాలని ఆయన ఆశపడట్లా. అన్ని విషయాల్లో కూడా, అన్ని కోణాలలో కూడా నీవు సంపూర్ణుడుగా ఉండాలి. అలా సంపూర్ణుడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంపూర్ణతలో నువ్వు చేరుకోగలవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిజ ప్రియులారా, అన్నిటికీ తలగా నియమించబడ్డాడు ఆయన. సంఘానికి తలగా ఎందుకు నియమించబడ్డాడంటే ఆయన మార్గదర్శి. ఇప్పుడు సంఘం ఏముంది? తిన్నగా నీదే మార్గం నువ్వు చూడు. అన్ని సాంకేతాలు ఎక్కడి నుంచి వస్తాయి? శరీర అవయవాలు అన్నిటికీ సాంకేతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచి మనసు. అన్నిటి కూడా మెదడు నుంచి వస్తాయి. ఏలు ఎత్తాలన్నా, ఏలు తిరగాలన్నా, ఏలు మాట్లాడాలన్నా, చూడాలన్నా అన్ని కూడా సాంకేతాలు అక్కడి నుంచే మీకు వస్తాయి. ఆ రాగానే అది యాక్టివేట్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. దీన్ని పట్టుకోవాలని ఈ చేయి మారాలంటే ఈ చేయి వచ్చేస్తుంది, అన్ని సంగీతం వచ్చేస్తుంది. అందుకే ఈ చేయి రెడీగా ఉంటుంది పట్టుకోవడానికి. దేవునికి మహిమ కలుగునుగా. మరి శిరస్సు నుంచి వచ్చే సాంకేతాలు, ప్రభు నుంచి వచ్చే సాంకేతాలు మరి నిన్ను ఎలా మేల్కొల్పుతున్నాయి? జీవోత్సవంలాగా, పడించేవంలాగా అట్టాగి ఉంటుందా? అట్టాగి ఉంటుందా? నేను పట్టుకో అన్నాడు ప్రభు. నువ్వు పట్టుకో అంటే నువ్వు పట్టుకోకుండా నేను అట్టాగి ఉంటావా? దేవునికి మహిమ కలుగును. ఆలోచించండి ప్రియులారా. అందుకే ఆయనను యేసును శిరస్సుగా ఉంచాడు తండ్రి. సర్వాధికారము, సార్వభౌమాధికారము సమస్తము కూడా ఆయనకి అప్పగించేశాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనం ధ్యానించుకుందాం. యేసు వారిని చూసి, యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి. మనుషులకైతే మనుషుల వల్ల కాదు ఇది, కానీ మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకి అసాధ్యం అదంటూ ఏం లేదు, సమస్తం కూడా సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగా. సర్వసృష్టి ఆయన మాట వింటుంది. ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మార్చబడిన ఆయన జీవాయువు నీలో ప్రవహిస్తున్న నీవు మాత్రం ఆయన మాట విన్నట్ల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద విషయానికి రండి.
పేతురు ఇదిగో మేము, చూడండి పేతురు అడుగుతున్నాడు, ప్రభువా ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని. పేతురు అంటున్నాడు, ప్రభా ప్రభా దేవుడి సమస్తం సాధ్యమన్నావుగా, మరి ఉపమానం చెప్పావుగా, ఇప్పుడు మేము సమస్తాన్ని విడిచిపెట్టాం, నిన్నే వెంబడిస్తున్నాం, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కనుక మరి మాకేంటి లాభం? హల్లెలూయా, మాకేంటి లాభం? సమస్తాన్ని విడిచిపెట్టాము, అన్నీ విడిచిపెట్టాము. ఇప్పుడు కొంతమంది ఉన్నారు విడిచిపెట్టరు. ఏది విడిచిపెట్టాల్సింది వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో విడిచిపెట్టరు, కానీ మేము సేవ చేస్తున్నామంటారు. అభిషేకాలు ఉండవు, సువార్థికులుగా పనిచేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాడు ఉంటాడు, అన్నీ కూడా విడిచిపెట్టుకొని ఆయన పని చేసేవాడు ఉంటాడు. దేవునికి మహిమక్కలు ఉంది. ఇప్పుడు పేతురు అదే అడుగుతాడు, ప్రభువా మరి నాకేంటి, మాకేంటి, మేము అన్ని విడిచిపెట్టి వచ్చామే, అటు మా భార్యలు విడిచిపెట్టావు, ఇటు మా ఆస్తులు విడిచిపెట్టావు, ఇటు మా అన్ని విడిచిపెట్టేసావు, నీవే అనుకుంటే నీ వెనకాలే వచ్చేసామే, మరి మాకేంటి? అడగలేదండి ఆ మాట. చదవండి ఆ మాట చదవండి. పేతురు అంటున్నాడు, అయ్యా ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా. చూసారా పిల్లారా, మాకేం దొరుకుతుంది ప్రభువా, నిన్ను వెంబడిస్తున్నాము, అన్ని విడిచిపెట్టేశాము కదా, మరి మాకేం దొరుకుతుంది అంటే ప్రభు అంటాడు కదా, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. ఇది దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆస్తులు మేము కూడగట్టుకోవట్లా, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మేము సంపాదించుకోవట్లా. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. పేతురు అడిగిన దానికి సమాధానం చెప్పాడు ప్రభు, అయ్యా మేము సమస్తను విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నామే. తినడానికి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఆయన పని చేసుకుంటూ, ఏదో వచ్చినా రాకపోయినా ఆయన పని చేసుకుంటూ, ఏదైనా ఒక చోట పెట్రోల్ డబ్బులు కూడా రాకపోయినా అలాగే వెళ్ళి ఆయన పని చేసుకుంటూ, అన్నీ కూడా అలా జరిపించుకుంటూ వస్తాం. ఎందుకు ప్రభువా, మాకేంటి ప్రభువా, మాకేం వస్తుంది ప్రభువా? ఒకడండి ఆరాధన మానేశాడు, ఒక పూట ఆరాధన, బుధవారపు ఆరాధన. ఏంటంటే నా పెట్రోల్ ఖర్చు కూడా రావట్లేదు మీరు ఇచ్చే కానుక. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. బుధవారపు ఆరాధన మానేశాడంట. ఏంటంటే ఎందుకు రావట్లేదు అయ్యగారు అని ఆ సంఘంలో అడిగితే అంటారు కదా, మా పెట్రోల్ ఖర్చు కూడా నాకు రావట్లేదు, నేను మానేసా, బుధవారం మానేసి ఆదివారం మాత్రమే పెడుతున్నాను ఆరాధన. చూసారా, ఇలాంటివి లేకపోలేదు. వాళ్ళ కష్టమో వాళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళు పడాల్సిన ఇది లేదు కాబట్టి పడట్లేదు. కానీ మరి నేనైతే అలా చేయలేదు. సైకిల్ మీద వచ్చేవాడిని, కానుకలు డబ్బులు లేకపోయినా, కానుక వేటి అనుకోవడం దానికి 10 రూపాయలు కూడా లేని రోజులు కూడా నేను వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళా. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. వారానికి 2 మార్లు వచ్చేవాడు, ఎక్కడా కూడా ఆరాధన నిలుపు చేయాల. కరోనా టైంలో కూడా అందరూ ఆరాధన నిలుపు చేసిన నేను నిలుపు చేయాల, సైకిల్ మీద వచ్చేవాడిని. లాక్డౌన్ టైంలో సైకిల్ మీద వచ్చి ఆరాధన చేసుకొని ఆరాధన ముగించుకొని వెళ్ళేవాడిని. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎందుకని, సైకిల్ తొక్కలేకపోయినా, ఒంట్లో బాగోలేకపోయినా, రూపాయి లేదు చేతిలో, అలాంటి టైంలో వచ్చేవాడిని. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన 3 కిలోమీటర్లు నడవాలి. ఒకవేళ డబ్బులు ఉన్నాయనుకోండి, ఈరోజు సైకిల్ తొక్కలేకపోతున్నాను, బాగా నీరసం ఉంది, సరే వెళ్ళిపోదాం అని వచ్చిన బస్సుకు వస్తే బస్సుకి 15 రూపాయలు, ఏలూరు నుంచి విజయరాయ్కి. ఆ 15 రూపాయలు 10 రూపాయలు ఆ 10 రూపాయలు తీసుకొని 10 10 20 రూపాయలు ఉంటే ఈరోజు బస్సుకి వెళ్ళిపోదాం అని చెప్పి బస్సుకు వస్తే
ఆ బస్సుకి ఎక్కిన కాడి నుంచి ఇక్కడ దిగితే మళ్ళీ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ సువార్త చేసి అప్పుడు ఇలా కదా నుంచొని చెప్పలేదు నేను. ప్రారంభంలో ఇలా చెప్పలా. రెండుగా మోకాళ్ళు వేసుకొని ఆరాధనకి మోకాళ్ళు వేసుకొని వాక్యమై ముగించిన తర్వాత మాత్రం లేచిన పైకి లేచేవాడిని. బలిపీఠం మీద ఆరాధన మోకాళ్ళు వేసి వాక్యం చెప్పేవాడిని. 3 కిలోమీటర్లు మళ్ళీ నడుచుకుంటూ రావాలి. లేదంటే సైకిల్ వేసుకొస్తే ఏలూరు నుంచి అక్కడికి రావడానికి 25 కిలోమీటర్లు. మళ్ళీ వెళ్ళడానికి 25 కిలోమీటర్లు. సైకిల్ తొక్కుని వచ్చి మోకాళ్ళు వేసి 3 గంటలు ఆరాధన చేసుకొని మరిపడి తొక్కుకుంటూ సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి ఎందుకు చెప్తానంటే ఈ రోజున మోకాళ్ళు వేయడానికి మోకాళ్ళు కొంచెం సహకరించట్లా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, మోకాళ్ళు వేస్తే బలిపీఠం ఎక్కి రాత్రులు మోకాళ్ళు వేస్తే జాగారం చేసేవాడిని. ఉపవాస జాగారాలు. మోకాళ్ళు వేస్తే తెల్లవారే వరకు కూడా మోకాళ్ళ మీద ఉండేవాడు. ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తూ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మాకేం కలుగుద్ది? ప్రభువా ఎంత కష్టపడితే నాకేం కలుగుద్ది? ఏమొస్తాయమ్మా? ఏమ్మా ఏమొస్తాయి? మాకేం కలుగుద్ది? ఇంకొంచెం పెద్ద అయితే కారులో వస్తే మీకేంటి అయ్యారు కారులో తిరుగుతారు, మీకేంటి అయ్యారు ₹1 కోటి కారులో తిరుగుతారు. ఏమ్మా చెప్పుకుంటాం. ఏమని? బైబిల్ పట్టుకొని చిరిగిపోయిన బైబిల్ పట్టుకొని కాళ్ళ చెప్పులు లేకోకుండా నడిచి వచ్చి ఆ రోజు సేవ చేసాం కాబట్టి ప్రభు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు మేము ₹1 కోటి కారులో తిరుగుతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెప్పుకోమా? దేవునికి మహిమ కలుగు. మరి ఆ రోజు నుంచి నీతో ఉన్నవారు వాళ్ళు వృద్ధి చెందాలిగా. వాళ్ళు అలాగే ఉండిపోతే ఎట్లా? నీవు ఆశ్రదించబడ్డావు నీ నీతిని బట్టి. మరి వాళ్ళు నీ ద్వారా నీ మాట విన్నవారు వారు ఆస్వాదించబడాలిగా. వారిని సన్నిధికి నడిపించాలిగా. దేవుని సన్నిధి వాళ్ళు బలపరచాలిగా. వాళ్ళు అదే రీతిగా నువ్వు మార్చి నువ్వేదో పొందుకున్నావో వారి పరిశుద్ధ శ్వాస వాళ్ళు పొందుకోవాలిగా. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. వాళ్ళని కూడా మాదిరిగా మార్చుకోవాలి కదా. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి పిల్లారా, పేతురు అడుగుతున్నారు, ఇదిగో ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడిగాడు. అన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నా మాకేం దొరుకుతాయి ప్రభువా అని పేతురు అడిగితే యేసు ప్రభువారు అంటున్నారు కదా. యేసు వారిని చూసి ఇది చెప్పమ్మా, చూడమ్మా. ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు చూడే మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయనను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. అంటే అపోస్తులు కదండి, యేసు ప్రభువుని వెంబడించారు కదండి, మరి ఆయనతో పాటు ఉన్నారు కదండి, ఆయనతో పాటు కష్టపడ్డారు కదండి, ఆయనతో కలిసి తిన్నారు కదండి. మరి వాళ్ళు కాబట్టి 12 సింహాసనాల మీద యేసు ప్రభు యొక్క 12 సింహాసనాల మీద ఎదురుగుండా కూర్చుని 12 గోత్రాల వారి పరిపాలిస్తారు. మరి మనం అట్ట కాదు కదండి అంటావా? కింద వచ్చిన చదువు. నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు కూడా ఎన్ని రెట్లు పొందుతాడండి? 100 రెట్లు పొందుతాడు. నువ్వు దేన్నైతే విడిచిపెట్టావో అవన్నీ కూడా 100 రెట్లు పొందుతావు. దేవునికి మహిమ. ఒక నిమిషం అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము కోసం. దేనికోసం అండి? దేవుని నామం కోసము ఆయన నిమిత్తము అన్నదమ్ములనే గాని అక్క చెల్లెలనే గాని తండ్రినే గాని తల్లినే గాని పిల్లలనే గాని భూములనే గాని ఇళ్ళనే గాని విడిచిపెట్టిన ప్రతి వాడును
100 రెట్లు 100 రెట్లు పొందుతాడు. ఎన్ని రెట్లండి? 100 రెట్లు పొందుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 100 రెట్లు, ప్రతి దాన్ని కూడా 100 రెట్లు పొందుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాక నిత్య జీవమును స్వతరించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 100 రెట్లు పొందుకోవడమే కాదు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంతకు మించింది కావలసిన ధన్యత ఇంకేమైనా ఉందా? ఈ లోక వైభవాలు అనిపిస్తున్నావంటే అది ఆ పరలోక వైభవాన్ని నీకు సొంతం చేయదు, సొంతం చేయదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు, ఈ యాకోబులు ముగ్గురు కూడా ఎక్కడ నివసించారు? గుడారాల్లో, తమది కాని దేశముగా, తమ శ్వాసంగా దేవుడు ఇచ్చిన దేశంలో కూడా మాది కాదు ఇది అన్నట్టుగా పరవాసులుగా జీవించారు. అందుకే చరిత్రలో వారి పేర్లు నిలిచిపోయి, అంటే వాళ్ళు ఇంకనూ జీవించుచున్నవారు, జీవించుచున్న వారికే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 30వ వచనం చూడండి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు మొదటి వారైపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారైపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లలు, ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా సత్యాలే, అన్ని వాక్యానుసారమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన కోసం నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావో, ఏదైతే త్యాగం చేస్తున్నావో, దానికి ఆయన 100 రెట్లు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, ఆయన నిత్య జీవాన్ని నీవు స్వతంత్రించుకుంటావని వాగ్దానం చేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన, చూడండి, సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారునై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి. ఎవరి చిత్తం? దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి. సంపూర్ణ జ్ఞానము, పూర్ణ వివేకము కలిగి దేవుని చిత్తాన్ని పూర్ణముగా గ్రహించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా ప్రభువారు గ్రహించారు కాబట్టి, మన యేసు ప్రభు వారు గ్రహించారు కాబట్టి ఆయనకు సర్వభౌమాధికారం కలిగించేసి అత్యున్నత సింహాసనం ఇచ్చారు. మరి నీవు కూడా అలా గ్రహించగలగా? దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి సత్కారములోను సఫలు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు. చూడండి, ప్రతి పనిలో కూడా నీవు ఏమవ్వాలి? ప్రతి విషయంలో కూడా సఫల విషయం రావాలి. ప్రతి పనులు సఫలం, ఈ పని నెరవేరుస్తూ ఉండాలి, కంప్లీట్గా పూర్తవుతూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా నువ్వు సత్ఫలుడు అన్ని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తూ దేవుని విషయమైన జ్ఞానమందు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకుంటూనే ఆయన సంతోషపెట్టడం. దేవునికి మహిమ కలుగునుగా. అన్ని విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా సంపూర్ణతలో నడుచుకుంటూ, సంపూర్ణతలోకి నడుచుకుంటూ ఆయనకు తగినట్టు, ఆయనకు తగినట్లుగా ఆయన్ని నువ్వు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలండి. అది మనం ఎరగాలి. ప్రభు ఎలా జీవించాడు, ఎలా నడుచుకున్నాడు, ఏం చేశాడు అని తగినట్టు మనం తీర్చుకుని ఆయన మనం చూసి సంతోషించాలి.
నా కుమారుడు నా కుమార్తె నేను వెళ్ళిన మార్గంలో వస్తున్నాడు, నా మార్గంలోనే వస్తున్నాడు. అప్పుడు చెప్తాడు వెనకాల నుండి, ఇదిగో ఇదే సరైన త్రోవ, ఈ మార్గం నుంచి నువ్వు పక్క కానీ కుడి కానీ ఎటు తప్పిపోవడానికి వీళ్ళు తిన్నని మార్గం మీద తినక నువ్వు నడుచుకుంటారా. వెనక నుంచి ఒక స్వరమైన పడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును గణపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రిని మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగుగా. తేజోవాసుల శ్వాసంలో పాలివారు. తేజోవాసులు ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనము పాలివారం అవ్వాలండి. ఆ భాగంలో మనం వాటాదారులు అవ్వాలి. ఆయన నుంచి మనం పొందుకోవాలి హక్కు. దాంట్లో పాలివారం అవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చింది, ఆయన మనల్ని అంధకారమైన సంబంధంలోంచి అధికారంలోంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వాసులుగా చేసి. దేవునికి మహిమ కలుగునుగా. అపవాది శర నుంచి మనం విడిపించి, అంధకార సంబంధమైన ఆ శర నుంచి మనం విడిపించి, తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య వాసులుగా, రాజ్యానికి వారసులుగా మనల్ని నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడి వరకు వచ్చావమ్మా? ఎన్ని వచ్చిన వరకు వచ్చావు? 15లోకి రా. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన చూడే, ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఆయన ద్వారా ఎందుకు పాపక్షమాపణ జరుగుతుందంటే, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనే. సృష్టించిన వాడు ఆయన, సర్వ సృష్టిని సృజించిన వాడు ఆయనే, ఆది సంభూతుడు. అదృశ్య దేవుని స్వరూపమై ఉండి నీకు మాదిరిగా ఉండడం కోసం ఒక మనుష్యుడిగా నీ ముందుకు వచ్చాడు. ఆయన ఒక జీవితం నీ ముందు ఉంచాడు. ఇప్పుడు ఆ జీవిత విధానంలో నువ్వు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన జీవితమే మనకి ఫ్యాషన్. మనం దాన్ని అలవర్చుకొని అలా నడుచుకోవాలి. చాలా మంది ఇంప్రెషన్ అవుతారు, నేను పలానా అయ్యగారు లాగా ఉండాలి, నేను పలానా అయ్యగారిలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నేను పలానా అమ్మగారిలా ఉండాలి, నేను పలానా రాజకీయ నాయకుడిలా ఉండాలి, నేను పలానా సినిమా యాక్టర్ లాగా ఉండాలి, ఇలా అనుకుంటారు. లే మనం ఉండాల్సింది క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తులాగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును. యేసు మన ముందు జీవించిన ఆ జీవిత విధానంగా నేను కూడా ఇలా జీవించాను. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు అదే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకున్నాడు? ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను మాదిరిగా మారిపోయాను, క్రీస్తులాగే నేను మారిపోయాను, క్రీస్తు స్వరూపంలోకి నేను వచ్చేసాను. ఇప్పుడు నన్ను చూసిన క్రీస్తుని చూసిన ఒకడే కాబట్టి నీవు నాలాగా నడుచుకో. దేవునికి మహిమ కలుగును. అంటే ఇక్కడ కూడా ఇంకో మాట చెప్తాను, ఆయన దేవుడు కదండి, దేవుడు కుమారుడు కాబట్టి ఆయన కాబట్టి ఇలా నడుచుకున్నారండి, ఆయన కాబట్టి ఇలా జీవించాడండి అంటారని చెప్పి ఈయన కూడా అలాగే మారిపోయాడు కాబట్టి ఈయన కూడా అంటున్నాడు. ఆయనే కాదు, నేను క్రీస్తుని హింసించిన వాడనే, క్రీస్తు శరీరాన్ని నేను గాయపరిచిన వాడనే, నేను బాధ పెట్టిన వాడనే ఈ రోజున ఆ శరీరముగా ఉండి క్రీస్తు యొక్క నిత్యము శ్రమలు, బాధలు, ఇబ్బందులు నేను అనిపిస్తున్నా. దీనికి మహిమ కలుగును. హల్లెలూయా.
మాదిరిగా ఉన్నాయని చెప్పడంలో అన్నిటి మాట మాత్రం మాదిరి కాదండి, అన్నిట్లు కూడా మాదిరిగా, అన్నిట్లు కూడా సంపూర్ణతలో, సర్వ సంపూర్ణతలోకి సంపూర్ణుడు అయిపోయాడు ఈయన. అందుకే చెప్పగలిగాడు ఆ మాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడే, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, ఆకాశమందు ఉన్నవే గాని భూమి ఎందు ఉన్నవే గాని మనం చూసిన దృశ్యములే గాని అదృశ్యం అంటే మనం చూడలేనివే గాని అవి సింహాసనములైనా సరే, ప్రభుత్వములైనా సరే, ప్రధానులైనా సరే, అధికారులైనా సరే, అధికారమైనా సరే, సర్వము కూడా ఆయన యందు సృజించబడిన, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని కూడా ఆయన కలుగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయి తప్ప మన కోసము ఆయన మనల్ని సృజించాడు. దేనికి? ఆయన కోసం మనం సృజించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకానికి నువ్వు వెళ్ళినైనా, నువ్వు వెళ్ళి ఇది నా మీద తిరుగుబాటు చేయని చెప్పారా? అందుకోసం మనం సృజించింది ఆయన కోసం మనం సృజించుకోవడం, ఆయన మహిమార్థమై, ఆయన మహిమపరచడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన మన యందు ఆనందించడం కోసం మనం రూపించుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకును ఆధారభూతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, అన్నిటి కూడా ఆయనే మూలం, ఆయన ఆధారంగా ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. దేవునికి మహిమ కలుగును. సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. అన్నిటికీ ఆయనే మూలం, అన్నిటికీ ఆయనే ఆధారం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైపోయాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒక మానవుడు ఈ విధంగా జీవించి, ఈ విధంగా మరణించి తిరిగి లేగవచ్చు అని ఆ మృతులలో జీవించి ఆయన కూడా మాదిరిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆది సంభూతుడిగా ఆయన ముందు నిలిచిపోయాడు. 19 ఆయన యందు సర్వపూర్ణత, ఆయన యందు ఏం నివసిస్తుందండి? సర్వ సంపూర్ణత ఆయన యందు ఉంది. ఎక్కడ కూడా అసంపూర్ణత అది లేదు, ఎక్కడ కూడా తక్కువ అనేది లేదు. అన్నింటిలో కూడా నింపబడి ఉండిపోయారు, సర్వ సంపూర్ణతలు నింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును. ఆయన యందు సర్వ సంపూర్ణత నిలిచి నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవే గాని పరలోకమందున్నవే గాని వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలెనని తండ్రి అభిష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. తండ్రి ఇష్టపడింది ఏంటంటే నువ్వు ఎక్కడ తప్పిపోకూడదు, ఎక్కడ వెదలకూడదు. ఇదిగో ఇంతకాలం నా మీద తిరుగుబడి చేసావు, ఇంతకాలం నాకు దూరం అయ్యో, ఇంతకాలం నాకు దూరంగా ఉన్నావు, అయినా సరే ఇదిగో ఈయన ద్వారా అయినా సరే నీవు నా దగ్గర తిరిగి వచ్చి మన ఇద్దరము ఏకమై ఉండాలి. తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నారో అదే రీతిలో నిన్ను కూడా అదే మార్గం తీసుకెళ్ళి ఇప్పుడు తండ్రి కుమారుడు నీవు కూడా కలిసి ఏకమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 23 వచనం. నేను ముగింపుకు వచ్చాను. 23 సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా
సమాధానకర్తేగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఎక్కడ కూడా అసంపూర్ణత ఉండకూడదు. ఎక్కడ కూడా వెల్తి లేకోకుండా నీవు పరిశుద్ధులుగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నీవు సమాధానంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితుడుగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు ఎలా ఉండాలి? నీ ఆత్మయు నీ ఆత్మయు నీ జీవమును నీ శరీరమును నిందారహితముగా ఆయన రాకల్లో మనం కనపడాలి. సంపూర్ణముగా ఉండునట్లు వాటిని కాపాడబడుగా. దేవునికి మహిమ కలుగు. ఏమేమి కాపాడబడాలి? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు అవి కాపాడబడాలి. ఏంటిది? ఆత్మయు శరీరమును జీవమును. ఆత్మ శరీరం జీవం ఈ మూడు కూడా సంపూర్ణంగా ఉండాలి. వీటిలో ఏది చెడిపోయినా మనం వెళ్ళలే. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోవాలంటే ఈ మూడు ఉండాలి మనకి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లగా, మనకు మాదిరిగా మన ప్రభు మనకు ఉన్నాడు. మనకు ముందుగా ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళిన మార్గంలో మనం నడిపించుకుంటూ ఆయన తీసుకుని వెళ్తున్నాడు. ఆయన మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన సంపూర్ణతలో మనం సంపూర్ణం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఎక్కడైనా తప్పిపోతామేమో, ఎక్కడైనా వెయ్యి తొలిగిపోతామేమో, ఎక్కడైనా దారి తప్పిపోతామేమో, ఎక్కడైనా మనం పడిపోతామేమో అని చెప్పి ఆయన మనకు ముందుగా నడుస్తూ మన చేయి పట్టుకొని మనకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపింపులో మనం వెళ్తే మనం ఆయన చేరుకోవడానికి, ఆయన రాకలో మనం సిద్ధపడటానికి, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ మనం ఆయన వచ్చినప్పుడు మనము సిద్ధంగా లేకపోతే, మనం విడగబడితే 7 సంవత్సరాలు మనము శ్రమలు మహాశ్రమలు అనుభవించాలి. ఇవి అనుభవించుకోకుండా నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన నీకు మాదిరిగా నీకు ముందు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ మార్గంలో నువ్వు పయనించాలి. అన్నిటిలో కూడా నీవు సంపూర్ణంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిందారహితముగా ఉండాలి. యేసు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు నిన్ను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనకిచ్చిన ఆధిపత్యం, ఆయనకిచ్చిన అధికారం, ఆయనకిచ్చిన సార్వభౌమాధికారము కూడా ప్రభు నాకు కలిగినవన్నీ మీకు ఇచ్చాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును. ప్రభువుకి ఏమైతే కలిగి ఉన్నాయో అవన్నీ నీవు కలిగి ఉన్నావు. కానీ వాటిని పొందుకొని అనుభవించి దాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి, దాన్ని అనుభవించాలి అంటే నీవు ఆయన సంపూర్ణతకి నీవు రావాలి. దేవునికి మహిమ కలుగును. ఆయన నీ ముందుంచుకోవాలి. ఆయన ఒక అడుగు జాడలో నువ్వు నడవాలి. ఆయన నీకు ముందుగా పెట్టుకొని నడిస్తే నువ్వు ఎన్నడూ తప్పిపోవు. దేవునికి మహిమ కలుగును. యేసు నీ ముందే ఉన్నాడు. యేసుని ముందే ఉన్నాడు. కానీ పేతురు ఏం చేశాడు? యేసుని చూసి నడిచినంతసేపు నీళ్ల పైన నడిచాడు. పక్కకి కన్ను చెప్పి ఎప్పుడైతే పక్కకు తిరిగిందో నీళ్ళలో దిగిపోయాడు. దేవునికి మహిమ కలుగును. మునిగిపోయాడు. కానీ అక్కడ ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన చేయి పట్టుకొని పైకి లేపి ఆయన ఏమన్నాడు? అల్ప విశ్వాస. దేవునికి మహిమ కలుగును. అల్ప విశ్వాస. నీ చుట్టుపక్కల జరిగేదాన్ని బట్టి నీ విశ్వాసం ఎందుకు చెడిపోయిందని అడుగుతున్నా అక్కడ ప్రభు. ఎదురుగా నేను ఉన్నాను కదా, నన్ను చూస్తూ నువ్వు రావాలి కదా, రాకుండా నువ్వు ఎటువైపు చూసి నువ్వు ఎందుకు ఇలా పడిపోయావు అని అడుగుతున్నాడు. మరి ప్రియులారా ఆలోచించండి. మనకు ముందుకున్న యేసు వైపే మనం చూస్తూ ఆయన మార్గంలోనే ఆయన చూస్తూనే ఆయన విధంగానే ఆయన పోలికలో ఆయన రూపంలో ఆయన స్వరూపంలో మనం మార్చబడి ఆయన రాకల్లో మనం ఎత్తబడటం కోసం మనల్ని మనము ఏం చేసుకోవాలి? సరి చూసుకోండి. ఆయన పూర్తుల్లోకి మనం కూడా పూర్లుగా మార్చబడి ఆయన కోసం మనం సిద్ధపడదాము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా,
మీ అందరికీ నా వందనాలు. అలాగే అనేకులకు షేర్ చేయండి. అనేకులకు అనేకులకు షేర్ చేయండి. సత్యవాక్యం అనేకులకు తెలియచేయండి. సత్యంలోంచి కట్టబడి సర్వసత్యంలోకి వెళ్ళటానికి చేయండి. అట్లాగే మా కోసం కూడా ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ మాట ఎందుకు అడుగుతున్నామంటే ఇంకను అనేకులకు బోధించడానికి, ఇంకా సత్యంలో నుంచి సర్వసత్యమని, ఇంకా క్రీస్తు పూర్ణంలోంచి ఇంకా పూర్ణంలోంచి వెతికి ఆ మాటలు మీకు తీసుకొచ్చి అందించడం కోసం అడుగు. మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ అవసరతలు ఏమైనా ఉన్నా మాకు మెసేజ్ పెట్టండి. ఖండితంగా మీకు ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం.